ఓకే, మరి అరుణ గారు సుధా గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇంకా మనకి వంటలు చేసి చూపించడానికి లేట్ చేయకుండా మనము ఫాస్ట్ గా ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. సో అరుణ గారు సుధా గారు రెడీయా? సో వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. వంటల ప్రయోగాలు లేదా జస్ట్ రెగ్యులర్ రెసిపీస్ ఏనా? రెండు చేస్తాము. రెండు రెగ్యులర్ గా చేసి రెగ్యులర్ గా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్ గా. సో ఈ రోజు చక్కగా నేను కూడా మీకోసం మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంచాను. మరి అదేంటో చూసే ముందు ఫస్ట్ మనం మన సెగ్మెంట్ లో ఎంటర్ అయిపోవాలి కదా. సో స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ వంటలు పిండి వంటలు. ఓకే, మరి వాళ్ళ వంటల పిండి వంటల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చక్కగా ప్యాక్ చేసి రెడీగా ఉంది. చూసేద్దాం ఇందులో ఏముందో. సో చూద్దామా? చూద్దాం. సో మీరు వెజ్జా నాన్ వెజ్జా? నేను వెజ్, ఇంట్లో నాన్ వెజ్ తింటాను. జనరల్ గా నాన్ వెజ్. ఓకే, సో ఏది తెచ్చినా ప్రాబ్లం లేదు కదా, ఏదైనా కూడా చేసేస్తారు కదా. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు, బ్రహ్మాండమైనది అసలు. వంకాయ. ఎస్, సో వంకాయ అంటేనే ఏదో అంటారు కదా కూరల్లో కింగ్ అని. సో అలా దుబాయ్లో కూడా చక్కగా మంచి లేత వంకాయలు దొరికాయి నాకు. సో మీకోసమే పట్టుకొచ్చాను అవి. సో ఆలోచించండి కొంచెం వంకాయతో ఏం చేయొచ్చో వెరైటీస్. సో ఫాస్ట్గా థింక్ చేసి నాకు చెప్తే మనం ఫాస్ట్గా మొదలు పెడతాం. సో వంకాయ టమాటా పచ్చడి చేస్తానండి. వంకాయ టమాటా పచ్చడి ఇప్పుడు నేను అదే అనబోతున్నా, పచ్చళ్ళు అని. సో బేసిక్గా వంకాయ టమాటా బాగుంటుంది వంకాయ పచ్చడి. సో మీరు పచ్చడి చేస్తారా? ఓకే, మరి మీరు? బైంగన్ సోయా కర్రీ. ఓకే, సో ఒక కర్రీ ఒక పచ్చడి. ఫస్ట్ ఎవరు పచ్చడి మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి బైంగన్ సోయా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. బైంగన్ సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, వేయించిన మీల్ మేకర్ అరకప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఓకే, జీలకర్ర అల్లం ముక్కల. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరా? వాడతాను. ఓ, ఇవి జస్ట్ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాయి. సో దీనికి ఏంటి, సోయా ముందు మీరు ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నారా? అంటే అలా క్రంచీగా ఉంటే బాగుంటాయా? స్మెల్ అది ఉండదని ఆయిల్ జస్ట్ హాట్ వాటర్ లో డిప్ చేసి కాసేపు తర్వాత నీళ్ళు పిండేసి జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసాను అంతే. ఓకే ఓకే, సాల్ట్. ఓకే, సో సరిపడా వేసేస్తున్నారా? దీనికి తగ్గట్టు కొంచెం వేస్తున్నారా వేగడానికి? సో మీరు ఎన్నాళ్ళైంది సుధా గారు ఇక్కడికి వచ్చి? నేను 10 years కంప్లీట్ అయిపోయింది. 10 years అవుతుంది. అంటే పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేసారా? పెళ్ళైన తర్వాత 10 days కే వచ్చేసాను. 10 days కే? డిసెంబర్ 10th 2005 లో మ్యారేజ్ అయింది. 31st నైట్ వచ్చేసాను. డిసెంబర్ 31st. అయితే 2006 వెల్కమింగ్ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారా? అవును. ఓ నైస్ నైస్. మీకు పెళ్ళవగానే 10 రోజులకు వచ్చేసారు కదా, కొంచెం ఏమైనా బెంగ వచ్చిందా లేకపోతే దుబాయ్ వెళ్తుందని ఎక్సైట్మెంట్ ఉందా? ఫస్ట్ అయితే ఉంటది కదా ఆ ఎక్సైట్మెంట్, కానీ తర్వాత స్టార్ట్ అయిందా? న్యూ ఇయర్ అయిపోయాక మొదలైందా? అంతా మావలే కదా. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడ? మాది కాకినాడ అండి. కాకినాడ. ఓకే ఓకే, చదువు అంతా కూడా అక్కడే జరిగింది? అంతా అక్కడే అండి. ఓకే, మరి మీ హస్బెండ్ వాళ్ళది ఎక్కడ? వాళ్ళది కూడా కాకినాడ. వాళ్ళది కూడా కాకినాడేనా? పసుపు. సో మీరు ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నారా? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన బిజినెస్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పెళ్లి టైంకి మీకు వంటలు వచ్చేసా లేకపోతే? ఏమీ రావండి. అసలు రావు. మీ వారికి వంట వచ్చా? ఆయన కూడా రాదండి. ఆయనకు కూడా రాదా? కొంచెం వచ్చి పాపం ఫస్ట్ ఆయన నేర్పించారు. దుబాయ్ వచ్చిన కొత్తలో అదే మీరు వండారా ఆయన వండి మీకు పెట్టారా? లేదు, ఇద్దరం వచ్చి నేర్చుకునే వాళ్ళం. ఇద్దరు వంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళ కలిసి. ఓకే ఓకే,
కారం. సో ఇప్పుడు అంటే బేసిక్గా టీవీలు నెట్లో ఇట్లా చాలా ఎక్కువ వంటలు అవి చూస్తూ అందరు నేర్చేసుకుంటున్నారు. మరి అప్పుడు మీరు ఎలా నేర్చుకున్నారు? కొత్త వెరైటీస్ ఏమైనా కావాలి అన్న, లేకపోతే బేసిక్ వంట అయినా? బేసిక్ అంటే అమ్మ చేస్తుంటే చూసాను కానీ తెలీదు, ఎప్పుడు చేయలే. ఇప్పుడు అమ్మ వాటర్ కూడా అమ్మ ఇస్తుంది అట్లా చిన్నప్పటి నుంచి. ఇంకా అట్లా ఫస్ట్ రొటీన్ చేసేదాన్ని, ఏంటి పప్పు టమాటో ఫ్రైస్. రోజు రోజు అదేనా? ఆల్మోస్ట్ ఇంకిద్దరమే కదా ఫస్ట్. సో అదే బంపరవ్వా రోజు అదే ఏవో రొటీన్ కర్రీస్, మన ఫ్రైస్ అని పొటాటో ఫ్రై ఇలా. కిడ్స్ మా పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఇంకా స్టార్ట్ అయిందా? అంతే. ఓకే ఓకే. నెక్స్ట్ సోయా ఫ్రై చేసింది కాబట్టి అది ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా వేస్తాను. వేసేసేది. కాసేపు మూత పెడతాం. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. కాసేపు మగ్గిన తర్వాత వేద్దాం. తర్వాత మూత పెట్టేద్దామా? మీ ఇద్దరేంటి ఫ్రెండ్సా లేకపోతే రిలేషన్ ఏమన్నా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి, ఎంతకాలం అయింది? 4 years నుంచి. 4 years నుంచి. అంటే త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ అలా కలిసారా? అలా కలిసి. అలాగేనా? ఓకే ఓకే. సో ఇక్కడ అదే చూస్తూ ఉంటాం చాలా మంది, అంటే మేము కలిసిన వాళ్ళలో కూడా మోస్ట్లీ కొంతమంది ఇట్లా, అంటే మీరందరూ కూడా కలుస్తూ ఉంటారేమో. గెట్ టుగెదర్స్ అవి బాగుంటాయి. ఎవ్రీ ఫ్రైడే. ఎంత ఎక్సైటింగ్ గా చెప్తున్నారు ఇవిడ. గెట్ టుగెదర్ ఎవ్రీ ఫ్రైడే ఎంజాయ్ చేస్తాం కదా. ఎంజాయ్ చేస్తారు కదా. ఏం చేస్తారు అంటే పర్టికులర్ గా ఏముంటాయి? ఎలా ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? ఫుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీకు బాగా ఇష్టమా? బాగా ఫుడ్డియా? నేను మా హస్బెండ్ కూడా. వంటలు రావు ముందు నుంచి, ఇది మాత్రం బాగా ఇష్టం. ఓకే. మెయిన్ మనకి తినడమే కదా కావాలి. అవును, వచ్చినా రాపోయినా మనకి తినటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఏంటంటే మనం ఏది చేసుకున్నా కూడా మనకు నచ్చుతుంది. సరే, మీకు ఫుడ్ బాగా ఇష్టం, ఫుడ్ బాగుంటుంది. నెక్స్ట్ ఏవో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ అవి. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి చూద్దామా? ఇంకొంచెం మగ్గాలేమో కదా? ఇంకా కొంచెం మగ్గాలి. సో మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు స్వర్ణలత. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ అమెరికన్ కంపెనీ మార్ష్ అండ్ మ్యాక్లెనన్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. నైస్. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? నేను 20 years అవుతుంది. స్వర్ణలత గారు ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఓట్స్ రిలేటెడ్ అండి. ఎందుకంటే మనకి తెలుసు అందరూ ఓట్స్ కొంచెం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటాము, బట్ ఓట్స్ లో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మన బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి దాంట్లోనూ. సో దాని రిలేటెడ్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన ఓట్స్ కొంచెం ఫ్రెష్ స్కిన్ కోసం అని, ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడడానికి ఓట్స్ అని పౌడర్ చేసేసి 2 tablespoons ఓట్స్ పౌడర్ తీసుకుని అందులో 1 tablespoon హనీ మిక్స్ చేసి 1 tablespoon రోజ్ వాటర్ మిక్స్ చేసేసి అది ఫేస్ అంతా అప్లై చేసి 10 minutes తర్వాత ల్యూక్ వామ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకుంటే ఫేస్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే. సో కొంచెం ఆ డర్ట్ అంతా కూడా పోయి ఫేస్ కొంచెం ఫ్రెష్నెస్ వచ్చి ఎక్స్ఫోలియేట్ చేసినట్టు అన్నమాట. కొంచెం మన డెడ్ స్కిన్స్ అన్ని తీసి అది బాగా హెల్ప్ చేస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. జనరల్ గా అంటారు కొంచెం ఎగ్జిమా అలా ఉన్న వాళ్ళు ఎక్కువ ఓట్స్ వాడితే తగ్గుతుందని. ఓకే ఓకే, నైస్ అండి, బాగుంది చిట్కా. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదా. సో చూద్దామా? ఓకేనా? ఓకే, మగ్గిందండి వంకాయ. ఇప్పుడు సోయా వేసుకున్నాం. ఓకే, ఫ్రై చేసి పెట్టుకున్నాం. సోయా 1 teaspoon ధనియాల పొడి, గరం మసాలా. ఓకే. సో సాల్ట్ ఇందా కొంచెమే వేసారు, మరి అది సరిపోతుందా? వేస్తాను, వాటర్ వేస్తాం కదా. వేద్దామా? 1 minute. అవును, వాటర్ వేసి చక్కగా మగ్గిచ్చేయచ్చుగా. అట్లా వేస్తే బాగుంటుందా? టేస్ట్ వస్తుంది. సోయాకి కొద్దిగా మసాలా ఫ్లేవర్స్ అన్ని. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీ కన్నా సరే అట్లా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి అట్లా ఉంచేస్తే ఒక 2 minutes 5 minutes వాటికి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. సో కొంచెం ఫైనల్గా ఇది మగ్గితే కాస్త రెడీ అయిపోయినట్టే. మగ్గితే రెడీ. సో వెయిట్ చేద్దాం. ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్. ఇప్పుడు కర్రీకి సరిపడా కొత్తిమీర,
సో ఫైనల్ గా మనకి ఇంకా మగ్గితే కర్రీ రెడీ అన్నమాట. రెడీ అండి. ఓకే, సో వెయిట్ చేద్దాం సిమ్లో పెట్టి. చూద్దామా? చూద్దాం. నైస్. రెడీ అయిపోయిందండి. రెడీయా? రెడీ. కొత్తిమీర వేస్తారా? జస్ట్ గార్నిషింగ్కి. ఓకే. టమాటో ఫ్లవర్ చేశారా? వెరీ గుడ్. కరివేపాకు. ఓకే, సో రెడీ అండి. బైంగన్ సోయా కర్రీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బైంగన్ సోయా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ నీళ్లలో కాస్త నాననిచ్చి నీళ్లు పిండేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కాస్త వేగాక వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత వేయించున్న మీల్ మేకర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, బైంగన్ సోయా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు ఇంకో చిట్కా ఏం చెప్తున్నారు? ఇంకోటి కూడా ఓట్స్ తోనే డిఫరెంట్ గానే అనమాట. ఓట్స్ ఏం చేయాలంటే కొంచెం పౌడర్ చేసేసి అంటే కర్డ్ తో కలిపి బాగా పేస్ట్ లా చేసుకుని దాన్ని బాగా ఫేస్ అంతా అప్లై చేసి ఒక 20 minutes ఉంచుకుని ఇది మాత్రం కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకుంటే అది కూడా స్కిన్ ని బాగా అంటే కొన్ని ఓపెన్ పోర్స్ అవి ఉంటే అది క్లోజ్ చేస్తుంది. పెరుగు కలిపేసి అది మిక్స్ చేసిన సాఫ్ట్ అవుతుంది కానీ అది నిలబడదు మళ్ళీ మనకి ఫేస్ కొంచెం పేస్ట్ లా చేస్తే అది మనకి డ్రై బాగా అవుతుంది. మీరు అలా కూడా ట్రై చేశారా? సో దానివల్ల ఏమవుతుంది అది కూడా స్కిన్ కి చాలా మంచిది. పోర్స్ ఎవరికైనా బాగా అంటే బిగ్ పోర్స్ ఉంటే కూడా అది క్లోజ్ చేసేస్తుంది. ఓకే అండి, బాగుంది ఇది కూడా. థ్యాంక్ యూ.